ఆత్మతో నింపబడి నా పరిచర్య కొరకు సిద్ధపడు అని మళ్ళీ దర్శిస్తాడు. దానికి లోబడి సిద్ధపడితే ఇదిగో ఈ టైంలో ఇక నువ్వు నా సేవకు రావాల్సి ఉందని మళ్ళా దర్శిస్తాడు. తెలుసా మీకు ఈ సంగతి? తెలుసుకోండి. యేసు ప్రభువారు అపోస్తలుల్ని సిద్ధపరిచేటప్పుడు ఒకే ఒక్కసారితో వదిలిపెట్టలా. మొదటిసారి దర్శించాడు. నీ దోనిలోనికి నన్ను ఎక్కనిస్తావా? సీమోను ఏసై దగ్గరికి రాలా. ఏసయ్యే సీమోను దోని దగ్గరికి వెళ్ళి, ఈ జనం కిక్కిరిసి మీద పడుతున్నారు, నీ దోనిలోనికి నన్ను ఎక్కనిస్తావా? ప్రభువా రండి కూర్చోండి. దోని ఎక్కించుకున్నాడు పేతురు. ఆ నీళ్ళలోంచి కొంచెం ఆ దరి నుంచి నీళ్ళలోకి నెట్టవా పడవని? నెట్టేశాడు. అప్పుడు నీళ్ళలో ప్రభు ఉన్నాడు, ఒడ్డున జనం ఉన్నారు. వాళ్ళకి బోధించాల్సింది బోధించి, దోనంతా ఖాళీగా ఉంది, చేపలు పడలేదనుకుంటా కదా, కొంచెం నీ దోణిని లోతునకు నడిపించి వల వేయి అన్నాడు. ప్రభు దర్శించే టైం అది. ప్రసంగం చెప్పుకొని దానికి పడవ ఆడుకున్న టైం కాదది. ప్రసంగం ప్రజలకి ఓకే, కానీ అసలు ప్రసంగం పేతురికి. ఎందుకంటే ఇతను స్తంభము. దేవుడు కట్టబోతున్న సంఘానికి ఒక పిల్లర్, పెద్ద పిల్లర్, కేఫా అంటే సీమోను పేతురు. అటుపక్క ప్రజలకు బోధించి ఇటుపక్క సంఘానికి ఒక ప్రధానమైన స్తంభము వంటి వాడిని టార్గెట్ చేస్తున్నాడు. ఆ దర్శన కాలంలో పేతురుతో అంటున్నాడు, దోనె లోతుకు నడిపించు, వల వేయి అన్నాడు. ప్రభువా నడి సముద్రంలోకి పోయి రాత్రంతా మేము వేటాడాం, కానీ ఒక చేప పడలేదు. ఆయనను నీ మాట చొప్పున మేము రాత్రంతా శ్రమ పడితేమే, ఏం ప్రయోజనం లేదు. అయినా నువ్వు చెప్పావుగా, నీ మాట చొప్పున వల వేస్తారు. వల వేశాడు. వల రావట్లా, టైట్ అయిపోయింది. విస్తారమైన చేపలు పడ్డాయి. ఎంత చేపలంటే 2 దోణిలు మునుగ నింపిది. అక్కడ రాసుంది లూకాసు వార్త 5లో. ఇంటికి పోయి చదువుకోండిలే, ఇంక అయిపోయింది టైము. ఆ దోణిల నిండా నింపబడిన చేపలకి, ఆ చేపల రాశికి సీమోను పేతురు విభ్రాంతి నొందాడట. విభ్రాంతి నొంది ఏమన్నాడో తెలుసా? యేసు ప్రభువా, ఏమి ఛాన్స్ ఇది, 2 దోణెల నిండా చేపలు ఇచ్చాం, స్తోత్రం, కొంచెం టైం ఇస్తే బయటికి పోయి బేరం పెట్టుకుంటా ప్రభువా అనలా. బయటికి పోయి ప్రభువా ఈ 2 దోణెల చేపలు అమ్మానంటే ప్రభువా, ఇంకా దోణి కొనొచ్చు, వలలు కొనొచ్చు, మామూలుగా డబ్బులు రావు ప్రభువా, అసలు నన్ను ఇంతగా ఆశీర్వదించావు నాయన, స్తోత్రం నాయన. ఏంది నాయన ఇది, అసలు ఏంది నాయన, అసలు ఇన్ని చేపలు ఏంది నాయన, మా జీవితంలో పట్టలేదు నాయన అని వెంటనే వ్యాపారానికి పోయాడా? కొంతమంది తంతే ఉంది. దేవుడు బ్లెస్ చేస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు ఇంకా ఆర్థికంగా దీవించాలని ఇంకా డబ్బు 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 అని అడిగే లెక్కలోనే ఉన్నారు. కానీ నాకు ఇంత కార్యం ఎందుకు చేశాడు, అసలు నా ఎడల ఈ గొప్ప కార్యం ఎలాగూ జరిగింది, అసలు ఏం ఉద్దేశించి, ఏమి ఆశించి నన్ను ఇలా దర్శిస్తున్నాడని ఇంగితం ఉండొద్దు కొంతమందికి లేదు. కానీ సీమోను అట్టంటోడు కాదు, చురుకు. ఆ చేపల రాశికి విభ్రాంతి నొంది ప్రభు ఇలా కూర్చొని ఉంటే ఆయన మోకాళ్ళ ఎద్ద సాగిలో పడి ప్రభు మోకాళ్ళ దగ్గర తలొంచి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముణ్ణి అన్నాడు. పేతురు అనాల్సిన డైలాగ్ అది. మీరు చెప్పండి, సేమ్ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? 2 దోణెల నిండా చేపలు ఇస్తే నువ్వు అర్జెంటుగా ఏం చేస్తావు? మీరు చెప్పండి అక్క, మీరు చెప్పండి, ఏం చేస్తారు మీరు? వెంటనే చేసేది ఏంది? ప్రభువా నన్ను విడిచిపోము అనే డైలాగ్ రాదు. ప్రభువా ఇప్పుడే వస్తా అనేక డైలాగ్ వచ్చేది. ప్రభువా నన్ను విడిచిపోమంటావా? ప్రభువా అమ్ముకొని వస్తా.
ఇయేగా, కానీ ఆపోజిట్ మాట్లాడుతున్నాడు. చేపల రాజు చూసి అమ్ముదామని ఆలోచన అట్లా పేతురికి అసలు మ్యాటర్ అర్థమైంది. ఏంటో తెలుసా? ఈయన నన్ను దర్శిస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు, ఈయన నా ఎడలో ఒక బలమైన కార్యం చేశాడు, ఈయన నన్ను వాడుకో చూస్తున్నాడు, నన్ను శిష్యుడిగా కోరుతున్నాడు అని గ్రహించి దర్శనాన్ని గుర్తుపట్టి అంటాడు పోయి, అయ్యా పనికిరానయ్యా, తగను ప్రభువా, నేను తగను ప్రభువా, నన్ను విడిచిపోయా అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వేదో నేను మంచోడు అనుకుంటున్నావు, నీ వెంట పెట్టుకుందాం అనుకుంటున్నావు, బలహీనున్నయ్యా, అస్థిరున్నయ్యా, ఎన్ని చెప్పకుండా పాపాత్ముడను ప్రభువా, నన్ను విడిచిపోము అంటే నీకు పనికొచ్చే వాళ్ళని వెతుక్కోయ్యా. నువ్వు నా దోని దగ్గరికే ఎందుకు వచ్చావో, నాకే ఈ కార్యం ఎందుకు చేసావో నాకు అర్థమైంది, కానీ నేను నీకు పనికిరానయ్యా, నీ స్థిరం లేని ఉన్నాయా, చెంచల బుద్ధి ఉన్నాయా, నీ క్రమమైన ఉండి కాదయ్యా, నా దగ్గరికి వచ్చావింది అంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని సీమోను పేతురు అంటే, నువ్వు నిజంగా పాపాత్ముడు, నీ పాపాలన్నీ నాకు తెలిసి అంటలా యేసయ్యా. ఏమంటాడు తెలుసా? సీమోను, నన్ను వెంబడించు, నిన్ను మనుషుల్ని పట్టే జాలర్నిగా చేస్తానన్నాడు. సీమోను, నన్ను వెంబడించు. నువ్వు పాపాత్ముడే కావచ్చు, ఒకవేళ నువ్వు పాపాత్ముడు అయితే అవసరమైతే నీ పాపాల కోసం నేను వెల చెల్లిస్తా, నా ప్రాణం ఇస్తా, కానీ నువ్వు కావాలి నాకు.